రైతు రాజ్యం అంటే ఇదేనా? అన్నదాతల నోట్లో మట్టి కొట్టడమే ప్రజాపాలన? తెలంగాణ రైతులకిచ్చిన రైతు భరోసా కేవలం మాటలకే పరిమితమైందా? స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ప్రెస్ మీట్లో సాక్షిగా చెప్పారు. ఏప్రిల్ నెల చివరాఖరికల్లా రైతు భరోసా అకౌంట్లో పడుతుందని. ఏప్రిల్ దాటిపోయింది, మే నెల కూడా సగం గడిచిపోతుంది. సీఎం గారు చెప్పిన ఆ మాట కేవలం ఉత్తిమాత ముచ్చటేనా? రైతులను నమ్మించి నట్టేట ముంచడమేనా? చూస్తూనే మరో సాగు సీజన్ ముంగిట్లోకి వచ్చేసింది. నాగలి పట్టాలి, విత్తనాలు కొనాలి, ఎరువులు తెచ్చుకోవాలి. కానీ రైతన్న చేతిలో ఒక్క రూపాయి లేదు. పెట్టుబడి సాయం కోసం రైతన్నలు కళ్ళు కాయల కాచులు ఎదురు చూస్తున్నారు. అధికారంలోకి రాకముందు ఎకరానికి 15,000 ఇస్తామని కోతలు కోశారు. తీరా అధికారంలోకి వచ్చాక పాత పద్ధతిలోనే ఇస్తామన్నారు. ఇప్పుడు అది లేదు, ఇది లేదు. తాము రైతు ప్రభుత్వం అని రోజు మైక్ల ముందు డబ్బా కొట్టుకునే ఈ సర్కార్ అసలు గడిచిన సీజన్లలో రైతులకు ఏం చేసింది? ఈ సీజన్కైనా భరోసా దక్కుతుందా, లేక ఎప్పటిలాగే రైతన్నల ఆశలు అటకెక్కుతాయా? ప్రభుత్వం వచ్చిన కొత్తలో పాత పద్ధతిలోనే ఎకరానికి 5,000 రూపాయల చొప్పున విడతల వారీగా రైతుల ఖాతాలో జమ చేశారు. 2025 జనవరి, ఫిబ్రవరి నెలలో 3 విడతల వారీగా 10 ఎకరాల వరకు రైతు భరోసా వేసినట్లు సమాచారం ఉన్న ప్రస్తుత యాసంగికి వచ్చేసరికి కేవలం 2 ఎకరాల లోపు ఉన్న వారికి నిధులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 3 ఎకరాల పైనున్న రైతులకు ఏప్రిల్ చివరాఖరి లోపు భూమి ఎంతున్నా రైతు భరోసా డబ్బులు పడతాయని ముఖ్యమంత్రి, మంత్రులు సైతం మాట్లాడారు. కానీ ఇప్పటి వరకు మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ రైతు భరోసా ఊసే ఎత్తటం లేదు. అసలు తెలంగాణలో రైతు భరోసా పథకం అమలవుతుందా? అమలైతే నిధులు ఎందుకు విడుదల చేయట్లేదు? ప్రభుత్వం వద్ద నిధులు లేవా, లేక ఎక్కడైనా ఫైళ్లు ఆగిపోయాయన్న ప్రశ్నలు ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని వేధిస్తున్నాయి. గత సీజన్ డబ్బులు 2 ఎకరాలకు మాత్రమే ఊరించి వేయడం పట్ల రైతుల్లో ఒక బలమైన సందేహం నెలకొంది. ఇక నుండి రైతు భరోసాకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడేందుకు ఇలా ఊరిస్తూ సగం మాటలతో నిధులు విడుదల చేయకుండా మెల్లిమెల్లిగా రైతు భరోసా మొత్తం బంద్ చేసేందుకు కుట్ర చేస్తుందని రైతులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. మరో 10 రోజుల్లో ఖరీఫ్ సీజన్ సైతం ప్రారంభం కానున్న నేపథ్యంలో పాత బకాయిలే రాలేదు. ఇక రాబోయే సీజన్కి డబ్బులు ఇస్తారో ఇవ్వరో అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ఇంత జరుగుతున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల కనికరం సైతం చూపటం లేదు. రైతు భరోసా పెండింగ్లో ఉన్న రైతాంగానికి నిధుల విడుదల పట్ల ఏ ఒక్క మంత్రి, ముఖ్యమంత్రి సైతం నోరు మెదపటం లేదు. అసలు రైతు భరోసా పథకం ఉంటుందా, ఊడుతుందా? డబ్బులు వేయటానికి ప్రభుత్వానికి ఉన్న నిధుల ఇబ్బంది ఏంటి? ఏది క్లారిటీగా ప్రభుత్వం చెప్పకపోవడంతో రైతులు పెట్టుబడుల కోసం అప్పులు తెచ్చి నానా తంటాలు పడుతున్నారు. రైతు భరోసాకు మంగళం పాడుతున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు వెంటనే స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైతుకు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది.